పెళ్లి సంబంధం అమ్మాయికి నీకు కాదు, త్వరగా రా. నేను తయారయ్యేటప్పుడే వస్తుంది మీకు ఈ కంగారంతా. ఎక్కడికి నాన్న బయలుదేరుతున్నారు? శ్రీనివాస్ ఇంటికి. ఎందుకు? అదేనమ్మా, ఆ శ్రీనివాస్కి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. సమయానికి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, ఆవిడతో మాట్లాడదామని పెడుతున్నాం. వాళ్ళతో మాట్లాడే ముందు చేసుకోవాల్సిందని నాతో ఒక మాట చెప్పాలి కదా నాన్న. మంచి సంబంధం, నువ్వెలాగో సరే అంటావని. అని మీరు అనుకుంటే సరిపోతుందా? నాకు అతని పెళ్లి చేసుకునే ఇష్టం లేదు. అదేంటమ్మా, అతనికి ఏం తక్కువ? కుర్రాడు బాగుంటాడు, మంచి ఉద్యోగం. పెళ్లికి కాపురానికి కావాల్సింది అదొక్కటే కాదు నాన్న. నాకు అతని మీద ఇష్టం ఉండాలి, కలిసి బతకాలన్న కోరిక ఉండాలి. అంటే? అంకుల్, సారీ రాకూడని టైంలో వచ్చానా? ఆ, పర్లేదు, రా బాబు. ఓకే, మీకు గుడ్ న్యూస్ చెప్దామనే వచ్చాను. ఏంటది? నాకు బాటా కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. Is it? నెలకి 15,000 రూపీస్ శాలరీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తీసుకోండి. బాటా కంపెనీ అంటే ఆ శ్రీనివాస్ చేసే బాటా కంపెనీనా? అవును అంకుల్, తను అక్కడ మేనేజర్, నేను జనరల్ మేనేజర్ని. కంగ్రాట్స్ ప్రభు. థ్యాంక్ యూ. మీరేదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు, నేను తర్వాత కలుస్తాను. బాయ్ అంకుల్, బాయ్ అంజలి, Bye. బాయ్ ఆంటీ. నాన్న, మీకు ఇష్టమైతే నేను ఆ ప్రభువుని చేసుకుంటాను. అంజలి, అవును నాన్న, ప్రభుకి నేనంటే ప్రాణం. నా కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉండాలన్న అతని ఆశ. మీకో విషయం తెలుసా? నా చదువుకి ఫీజు కట్టడానికి డబ్బులు లేనప్పుడు సహాయం చేసింది, బుక్స్ కొని కొరియర్లో పంపించింది ఈ ప్రభువునే. నాకు కావాల్సిందేంటో చెప్పకుండానే తెలుసుకుని శ్రేయోభిలాషిగా సాయం చేసిన ప్రభువుని చేసుకుంటే నేను అన్ని విధాలుగా సుఖపడతాను నాన్న. అదే ఈ విషయం తెలియక మేము తొందరపడ్డామమ్మా. ఇప్పుడే వెళ్ళి ప్రభుతో మాట్లాడుస్తాం. అదేమిటండి, మన శ్రీను వాళ్ళ తల్లితో మాట్లాడదాం అనుకున్నాం కదా. ఆ మాట్లాడేదేదో ప్రభు గురించే మాట్లాడదామే. బాగుండదేమోనండి. వాడు నా చెప్ప పగలవటం బాగుంది, బాగుండాల్సింది మన అమ్మాయి జీవితమే. అమ్మా అంజలి, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు పదవే, అనవసరంగా శ్రీనుగాడు మన అమ్మాయి మీద ఆశలు పెంచుకుంటాడు. పద.